తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం ఉడుమువారిపల్లె సమీపంలో ఆర్టీసీ బస్సును లారీ ఢీకొన్న ఘటనలో 2 ఏళ్ల బాలుడు సహా 2 మృతి చెందారు. 16 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వేకువజామున తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొట్టింది. బస్సులో ఉన్న 2 ఏళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. 37 మంది ప్రయాణికులు 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో శ్రీకాళహస్తికి చెందిన యశ్వితను కడప రిమ్స్కు తరలిస్తూ ఉండగా మార్గ మధ్యలోనే ప్రాణాలు విడిచింది. మిగిలిన 16 మంది క్షతగాత్రులను తిరుపతిలోని ఆసుపత్రులకు, మరికొందరిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సు ఒకవైపు భాగం పూర్తిగా ధ్వంసమైంది. లారీ డ్రైవర్కు నిద్రమత్తు రావడంతో క్లీనర్ వాహనం నడిపినట్లు తెలిసింది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రమాదంలో మృతి చెందిన చిన్నారి పునీత్ సాయి, విద్యార్థిని యశ్విత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని ఆదేశించారు. మెరుగైన వైద్యం కోసం ఉన్నత వైద్య కేంద్రాలకు తరలించాలని సూచించారు. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఏం కొట్టింది కూడా తెలియదు. నాకైతే సడన్ షాక్. ఏం అర్థం కావాలి. 2 కూతురు నా భార్య, నా భర్తకి 2 కూతురు. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎక్కడి నుంచి వస్తున్నారు? శ్రీకాళహస్తి.